మనం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతల మీద నిర్వహించుకుంటున్నటువంటి ఉపన్యాస పరంపరలో భాగంగా ఈరోజు బోయి భీమన్న గారు, తర్వాత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, వారిద్దరి గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా మహాకవి బోయి భీమన్న గారి గురించి మన డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు ఉపన్యసించబోతున్నారు. బోయి భీమన్న గారికి 1975లో గుడిసెలు కాలిపోతున్నాయి అన్నటువంటి గ్రంథానికి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అలాంటి మహానుభావుల్ని స్మరించుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోబోతున్నాం. బోయి భీమన్న గారు ఎంత విశిష్టమైనటువంటి కవిలో మన కోయి కోటేశ్వరరావు గారు వర్తమాన కాలంలో అంత విశిష్టమైనటువంటి విమర్శకులుగా ప్రఖ్యాతి చెందినటువంటి వారు. వారిని గురించి పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి వారు ఈరోజు మన బోయి భీమన్న గారి గురించి మాట్లాడబోతున్నందుకు చాలా సంతోషం వ్యక్తపరుస్తూ ఆయన్ని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సార్, ఇంకా ప్రారంభించండి. సార్ నమస్కారం. నమస్తే సార్. అందరికీ నమస్కారం. మాడభూషి సాహిత్య కళా పరిషత్ ఆధ్వర్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతల ఉపన్యాస పరంపరకు విచ్చేసిన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషం కలిగిస్తుంది నాకు. ఈ కార్యక్రమం ద్వారా నాకు బాగా మార్గదర్శకులైనటువంటి మా అన్నగారు డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారిని, గురుతుల్యులు సంపత్ కుమార్ గారిని, మిగతా మిత్రులని, పెద్దలని కలుసుకోవడం నాకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఎంతమంది ఉన్నా, మా గురువు గారు పద్మారావు గారు చెప్పేవారు, సభలో ఎంతమంది ఉన్నా మహాజనులారా అని ప్రారంభించాలిరా అని చెప్పేవాడు. అలా ఇక్కడ సంఖ్య ప్రధానం కాదు. ఒక విషయం గుర్తుకొస్తుంది. భీమన్న గారు ఒక సభకు వెళ్ళినప్పుడు బాగా తక్కువ మంది జనం ఉన్నారు. అయితే వేదిక మీద ఉన్న ఒక పండితుడు భారతంలో ధర్మరాజు ఏదో యజ్ఞం చేస్తున్నప్పుడు చాలా మంది భోజనానికి ఆహ్వానించారు. కాబట్టి చాలా లక్షల మంది ఆ భోజనానికి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని ఎలా లెక్క పెట్టాలి, ఎవరు లెక్క పెట్టాలి అనే సందేహం వచ్చినప్పుడు నారదుడిని పిలిచి లెక్క పెట్టమన్నారు. ఇంతమందిని ఎలా లెక్క పెట్టాలి అంటే, ప్రతి 1,00,000 మంది భోజనం చేసిన తర్వాత 1 గంట మోగుతుంది, అలా నీకు సులభం అవుతుంది లెక్క పెట్టడం అని చెప్తారు. సరే, అలా గంట మోగింది ఒకసారి. రెండోసారి గంట గణగణ గణగణ గణ ఆపకుండా మ్రోగుతూనే ఉంది. నారదుడు భయపడి వచ్చాడు. ఏంటి ఇలా ఆగకుండా గంట మ్రోగుతుంది అంటే, అరే బాబు, వచ్చిన ఆయన వ్యాసుడు, ఆయన కొన్ని లక్షల మందితో సమానము, అందుకనే గంట గణగణ గణ మ్రోగింది అని చెప్పాడంట. అలా వేదిక ముందు భీమన్న గారు ఉన్నారు, ఆయన లక్షల మందితో సమానము అని మాట్లాడినట్టుగా ఎక్కడో చదివాను. అలా మా సాంబశివరావు అన్నగారు ఉన్నారు, సంపత్ కుమార్ గారు ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు. వారు కూడా సాహిత్య వ్యాసులు లాంటి వాళ్ళు. వాళ్ళందరి ముందు మాట్లాడటం నాకు చాలా సంతోషం. ఈ కార్యక్రమం కొంచెం నేను రావటం ఆలస్యమైంది అంటే, గతంలోనే ఈ ఉపన్యాస పరంపర ఉండాలి, రకరకాల కారణాల వల్ల. దానికి మన్నించమని నేను ఆచార్య సంపత్ కుమార్ గారిని కోరుకుంటూ, మాడభూషి సాహిత్య కళా పరిషత్ కానీ చాలా ఒక చారిత్రాత్మకమైన స్థాయిలో ఈ వెబినార్స్ నిర్వహిస్తున్నారు. ఈ కోవిడ్ పాండమిక్ వాతావరణంలో కోవిద సాహిత్య ఒక ఉపశమనం, కోవిదుల ద్వారా సాహిత్య ఉపశమనాన్ని కలిగిస్తున్నారు. ఈ విషాదకర విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే ఒక తాత్విక ఔషధం, ఒక ఫిలసాఫికల్ ఇమ్యూనిటీ ఈ కార్యక్రమంలో పెద్దల ద్వారా అందుకునే అవకాశం ఉంది. మరొకసారి ఆచార్య సంపత్ కుమార్ గారికి, సభలో పాల్గొంటున్న పెద్దలకు అందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ, భీమన్న గారు గురించి మాట్లాడాలంటే నేను నా తాత గురించి మాట్లాడబోతున్నాను అనే ఒక అహంకార దర్శనం నాకు ఉంటుంది. అందరూ వాళ్ళ తాతల తాగిన నేతుల గురించి,
ఆ ఆ నేతులు తాగిన మూతుల గురించి, ఆ వాసన గురించి మాట్లాడుతుంటే నేను నా తాతల కన్నీటి రాతల గురించి మాట్లాడబోతున్నాను అనే స్ఫూర్తి నాకు కలుగుతుంది. ఒకసారి 1994లో ఆకాశవాణికి వెళ్ళాను నేను, మా గురుగారు రవ్వా శ్రీహరి గారితో పాటు. సంస్కృత పాఠంలో నేను విద్యార్థి, మా గురుగారు రవ్వా శ్రీహరి గారు ఆయన గురువు. సంస్కృత పాఠాలు అలా మేము ఒక సంవత్సరం పాటు ఉన్నాం ఆ కార్యక్రమంలో. ఆ కార్యక్రమానికి వెళితే అక్కడ భీమన్ గారు మొట్టమొదటిసారిగా నేను చూశాను. అంతకుముందు వారి గురించి విన్నాను, చదువుకున్నాను వారి కావ్యాల్ని. సంస్కృత కళాశాలలో పొన్నూరులో చదువుకునేటప్పుడు మా గురువు గారు పాలేరుని పరిచయం చేశాడు, కూలిరాజును చదువుకున్నాను. మొట్టమొదటిసారిగా పరిచయం అయ్యారు. నీ పేరు ఏం పేరు? మా గురువు గారు పరిచయం చేశారు, నా శిష్యుడు అని, ఆచార్య రవ్వా శ్రీహరి గారు. ఏం పేరు అంటే నేను డాక్టర్, అప్పుడు ఇంకా డాక్టర్ కాదు, కోయి కోటేశ్వరరావు అని చెప్పాను. ఓహో బాగుందిరా, నువ్వు కోయి కోటన్న అని పేరు పెట్టుకో బాగుంటుంది అన్నాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికంటే నేను చెప్పాను, మా గురువు గారు చెప్పారు సంస్కృత పాఠంలో వచ్చాను. సంస్కృత ఒక శ్లోకం చదువుతావరా అన్నాడు. ఆ సంస్కృత కార్యక్రమానికి అలో ఒక శ్లోకం ఉంది, మీ అందరికీ తెలుసు. అది నేను రాగయుక్తంగా పాడాను. అంటే నన్ను నేను నిరూపించుకోవాలి పెద్ద ఆయన ముందు అనే ఒక ఆతృత ఉండేది. అంటే ఒక జ్ఞానపీఠం అంత పర్సనాలిటీ ఆయన భీమన్న గారు. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం అని రాగయుక్తంగా చదివితే ఆయన చాలా ఆనందపడ్డాడు, భుజం మీద చెయ్యి వేశాడు. దాని అర్థం చెప్పమన్నాడు, చెప్పాను. అంటే ఏది గొప్ప పర్సనాలిటీ అని భద్రగారి ప్రశ్న వేశాడు సార్. చంద్రుల్లాగా ప్రకాశించే హారాలు పెట్టుకోవడం ద్వారా మనిషి అలంకారంగా కనబడడు. న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజాహ, పూలు పెట్టుకోవడం ద్వారా, మైపూతలు పెర్ఫ్యూమ్స్ రాసుకోవడం ద్వారా, స్నానం చేయడం ద్వారా మనిషి అందంగా కనబడడు. వాణ్యేకా సమలం కరోతి పురుషం క్షీయంతే, ఎప్పటికీ నశించినటువంటి శాశ్వతమైనటువంటి భూషణము వాగ్భూషణము. అంటే అది సంస్కృత భాష ఔన్నత్యాన్ని చెప్పింది అయినప్పటికీ కూడా జ్ఞానానికి అన్వయించి చెప్పాను. చాలా సంతోషించాడు, ఆశీస్సులు అందించాడు. అలా వారి ఆశీస్సులు పొందే అవకాశం నాకు వచ్చింది. ఇందాక అన్నగారు గుమ్మా సాంబశివరావు గారు చెప్పారు, బోయి భీమన్న కోయి కోటేశ్వర బాగుందంటే ఇది నాకు గుర్తొచ్చింది. కటకట బోయి భీమని బోడను గో దిటవుతనమ్మునొక్క పరి దిమ్మెరువోవగా చేసే వేదనలు పటిమకు ఆలయమ్మై అనారతమున్ ప్రభాసిలినట్టి కళా ప్రపూర్ణ నేడెట కదలాడబోయినకో ఇంపగు తెలుగుల తీరు తెల్పగా అని వారి గురించి పద్యం రాసుకున్నాను, అది గుర్తొస్తుంది ఇప్పుడు. భావుకత అపూర్వ తాత్వికత కలబోసుకున్న అక్షర యోగి డాక్టర్ బోయి భీమన్న. భావుకత అపూర్వ తాత్వికత, పాలేరులకు కూలిరాజులకు సాగితీ పల్లకి మోసిన బోయి భీమన్న గారు. ఆర్షమతానికి అంబేద్కర్ అభిమతానికి ఒక సైద్ధాంతిక వారధి నిర్మించటానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఆర్షమతము, అంబేద్కర్ అభిమతము ఇవి రెండు పరస్పరం భిన్నమైనవి అయినప్పటికీ కూడా చెప్తాను దానికి మన విశ్లేషణలో భాగంగా. వైవిధ్య భరితమైన సృజన ప్రస్థానంతో సామాజిక పునర్నిర్మాణానికి భీమన్న గారు ఒక అద్భుతమైన తాత్విక చైతన్యాన్ని అందించారు. ఆంధ్ర మహాసభ నుంచి దళిత మహాసభ వరకు కారంచేడు సంఘటన మీద కూడా భీమన్న గారు రాశారు. కానిపించునట కారంచేడున నరుల జంపినట్టి నర వృకాలు అన్నాడు. అలా ఆంధ్ర మహాసభ నుండి దళిత మహాసభ వరకు జాతీయోద్యమం, భావ కవిత్వ ఉద్యమం, అభ్యుదయ ఉద్యమం,
దళిత ఉద్యమం ప్రారంభం దశ వరకు ఈ ఉద్యమాల నేపథ్యంలో, ఈ ఉద్యమాల్లో ఆయన క్రియాశీలకంగా భాగం పంచుకోడు. కానీ ఆ ఉద్యమాల ఆశయాలు, ఆ ఉద్యమాల తాత్విక స్ఫూర్తి ఆయన కవిత్వంలో అలవోకగా సింక్ అయింది. భీమన్న గారి కవిత్వంలో కుల మత వర్గ విభేదరహితమైన ఆర్య భారత జాతి ఆవిర్భవించాలనేదే నా ఉద్యమం అంటాడు. ఇవాళ దళిత ఉద్యమం మాది ద్రావిడ కల్చర్ అంటుంది. మరి ఆయన ఏంటి? కుల మత వర్గ విభేదరహితమైన ఆర్య భారత జాతి ఆవిర్భవించాలనేదే నా ఉద్యమం అని ఎలుగెత్తి చాటి చెప్పాడు. ఎందుకు ఆర్య ఉద్యమం అనాల్సి వచ్చిందో మనం మాట్లాడుకుందాం. ఆయన ఈ మహోన్నత సాధన కోసం 7 దశాబ్దాల సాహిత్యాన్ని అంకితం చేశాడు. ఈ కుల మత వర్గ విభేదరహితమైన సమాజం కావాలి. ఆ సమాజం కోసం, ఆ సమాజ నిర్మాణం కోసం ఆయన ఒక అద్భుతమైన తాత్విక చైతన్యాన్ని ఈ జాతికి అందించాడు. ఆయన మాలను నేను, విక్రమ కుమారుడ నేను, స్వతంత్ర విప్లవ జ్వాలను నేను అని చెప్తున్నాడు. కవి ఎక్కడో చోట తన పద్యాల్లో, తన కవిత్వంలో తన సాహిత్య ఆత్మ గురించి, తన సాహిత్య నైజం వ్యక్తిత్వాన్ని గురించి స్పష్టంగా ఎక్కడో చోట చెప్తాడు. అలా మాలను నేను, విక్రమ కుమారుడు నేను, సాహిత్య విక్రమత్వం, స్వతంత్ర విప్లవ జ్వాలను నేను. ఇది చాలా కీలకం భీమన్న గారిని అర్థం చేసుకోవడం కోసం. స్వతంత్ర విప్లవ జ్వాల ఆయన బారెడు దూరమైన బాటలో నడిచిపోయే తత్వం కాదు భీమన్న గారిది. క్రోసెడు దూరమైన కొత్త బాట వేసేటువంటి నైజం భీమన్న గారిది. హైవేలో పోవటం చాలా ఈజీ ఎవరికైనా, కానీ చుట్టూ బాటంతా ముళ్ళ పొదలుగా విస్తరించినప్పుడు, బాట చుట్టూ రాళ్ళు, గుట్టలు, కొండలు ఉన్నప్పుడు ఆ రాళ్ళని, గుట్టల్ని తొలగిస్తూ, ఆ ముళ్ళని తొలగిస్తూ పాదాలు నెత్తురోడుతున్నా ముందడుగు వేసి కొత్త బాట వేసే వాళ్లే గొప్ప కవులు, ప్రజా కవులు. భీమన్న గారికి కూడా అలాంటి ఒక స్వతంత్రమైన విప్లవ నైజము, అంటే ఆయన ఒక ప్రయోగవాదిలాగా కనపడతాడు. అందరిలాగా కాదు. మనం అద్వైతం అంటాం, లేదా విశిష్టాద్వైతం అంటాం, ఆయన అనడు. రసాద్వైతం అంటాడు. మనం సోషలిజం అంటాం, ఆయన అనడు. శివ సోషలిజం అంటాడు. మనం వర్ణ వ్యవస్థ, వర్గ వ్యవస్థ అంటాం, ఆయన అలా అనడు. వన్య వ్యవస్థ అంటాడు. ద్విపదులు అంటాం మనం, ఆయన అలా అనడు. త్రిపదులు అంటాడు. మినీ కవిత అంటాం మనం, టుమ్రీలు, రాబీలు అంటాడు ఆయన. 6 ఋతువులు అంటాం, కానీ ఆయన 7th సీజన్ అంటాడు. మనం అశోకవనంలో సీత అంటాం, ఆయన అనడు. అశోకవనిలో రాముడు అంటాడు. మనం బుద్ధం శరణం గచ్చామి అంటాం, ఆయన అనడు. అంబేద్కర్ శరణం గచ్చామి అంటాడు. ఇలా ఒక ప్రత్యామ్నాయ తాత్విక దృష్టి భీమన్న గారి సాహిత్యంలో ఉంటుంది. పద్యకావ్యము, గేయ కావ్యము, పద్య నాటకము, పౌరాణిక నాటకము, సాంఘిక నాటకము, లేఖ రచన, విమర్శ, వచన రచనలు, అనువాదాలు, ఇలా బహుముఖీనమైన ప్రక్రియ వైవిధ్యం ఉంది ఆయనలో. అంటే ఆయన ఒక జీనియస్ పోయిట్ తెలుగులో నేను అనుకోవటం. ఎందుకంటే ఒక విశ్వనాథ, ఒక గుంటూరు శేషేంద్ర శర్మ, ఒక ఇనాగార్ లాంటి వాళ్ళు, వీళ్ళు జీనియస్ పోయిట్స్. ఎందుకు? వాళ్ళ దృక్పథాలు వేరు కావచ్చు. వీళ్ళు అనేక ప్రక్రియల్లో రాసి ప్రతి ప్రక్రియలోనూ ఒక ప్రామాణిక రచన చేశారు. పద్యకావ్యం రాస్తే దాంట్లో ఒక ప్రామాణికత ఉంటుంది. గేయ కావ్యం రాస్తే దానికి ఒక ప్రామాణిక రచన, క్లాసిక్ గా మిగిలిపోతుంది. వీళ్ళు విశ్వనాథ దృక్పథాలు వేరు కావచ్చు. కాబట్టి విస్తృతమైన ప్రక్రియ వైవిధ్యం వీళ్ళలో ఉంటుంది. అందుకని హీఈస్ ఎ జీనియస్ పోయిట్ అంట. తెలుగులో మనకు జీనియస్ పోయిట్స్ చాలా తక్కువ ఉన్నారు. అంటే అన్ని ప్రక్రియల్లో రాసి మెప్పించగలిగినటువంటి అపారమైనటువంటి ప్రతిభ ఉన్న వాళ్ళు మన తెలుగులో తక్కువ మంది. అలాంటి వాళ్ళు భీమన్న గారిని చాలా ప్రముఖంగా పేర్కొనవచ్చు. మల్టీఫేస్డ్ పర్సనాలిటీ, ఇండివిజువాలిటీ ఆయనలో, బహుముఖీనమైన స్వతంత్రత ఆయనలో, స్వతంత్రమైన సృజన వ్యాపార దక్షత వారిలో మనకు కనబడుతుంది.
అలాగే వినూతన సిద్ధాంత ప్రతిపాదన అభిలాష్గా వేమన్న గారు కనబడతారు. అనేక సిద్ధాంతాలను, కొత్త కొత్త సిద్ధాంతాలని ప్రతిపాదించారు. కవి భీమన పలుకులలో కలదు జవం, కవి భీమన భావాలు నవన్నవం, జడుపు గిడుపు లేనివాడు పిడుగువోలె తూకువాడు, విష కలుషిత సంఘానికి విషగర్వుడే అయినవాడు అని దాశరథి వేమన గురించి చెప్పాడు. కవి భీమన పలుకులలో కలదు జవం, ముందు శక్తి ఉండాలి పలుకులు. కవి భీమన భావాలు నవన్నవం, శక్తి ఉన్నంత మాత్రాన కాదు, అవి నవనవోన్మేషంగా ఉండాలి. ప్రతిభ నవనవోన్మేషశాలిని ప్రతిభామత అంటారు అలంకారికులు. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలి, అంటే శక్తితో పాటు నవ్యత్వం ఉండాలి. అప్పుడు ఆ కవి బతుకుతాడు కాలంతో పోటీపడి. అలా భీమన కావ్యాలలో, సాహిత్యంలో జవం ఉంది, నవ్యత్వం ఉంది వారి కవిత్వం. అలాగే దేనికి భయపడడు, జడుపు గిడుపు లేనివాడు, విషగర్వుడే అయిన వాడు, విషకలుషిత సంఘానికి అని చెప్పాడు. తెప్పలుగా తేల్చినావు తీయని పలుకులు, కుప్పలుగా రాల్చినావు క్రొన్నన పలుకులు అన్నాడు సినారే గారు. సంప్రదాయాన్ని చెడకుండా కవిత్వం రాసేది భీమన్న గారు అని విశ్వనాథ లాంటి వాళ్ళు కూడా చెప్పారు. విశ్వనాథే గొప్ప మాట అన్నాడు. ఆయన దృక్పథాలు వేరు కావచ్చు, కానీ అకాడమిక్ గా విశ్వనాథన్ గొప్ప పోయిట్ అంగీకరించాలి ఎవడైనా సరే. ఏమన్నాడు ఆయన? బీర్నిడి ప్రసన్నకు ముందు మాట రాస్తూ, అగ్రకులాల కవులు తప్పులు రాస్తుంటూ హరిజన కవులే సంప్రదాయాన్ని బతికిస్తున్నారు, మనము ఏర్పాటు చేసుకోబోయే సామ్యవాద రాజ్యాంగమునికి ఇదొక శుభ సూచకము అన్నాడు. అంటే ఈ వర్గాల నుంచి ఎవరైతే అక్షరానికి దూరం చేయబడిన వర్గాల నుంచి అద్భుతమైన కవులు వస్తున్నారు, అంటే ఆయన సంప్రదాయ కవిత్వం రాస్తున్నారు, పద్య కవిత్వం. మిగతా వాళ్ళందరూ శ్రీశ్రీ వీళ్ళందరూ అటువైపు వచ్చిన కవిత్వం వెళ్ళిపోతున్నారు అని ఆయన కూడా అయింది. అలా మాట్లాడటానికి వేరే కారణాలు ఉన్నాయి, అయినా అది ఇవాళ నిజమవుతుంది విశ్వనాథ అన్న మాట. ఆయన తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు గ్రామంలో పల్లయ్య నాగమ్మ దంపతులకు 1911 సెప్టెంబర్ 19 నాడు జన్మించాడు. ఆయన అటు పేదరికము, అంటరానితనం రాజేసిన ఆకలి మంటల్లో కరిగాడు. ఒక ఆయుధంగా పదునెక్కాడు. పంట పొలాల్లో తండ్రి పాడే వేదాంత తత్వ గీతాలు, అలాగే తల్లి మధుర గాత్రంతో పాడేటువంటి ఏల పాటలు, 9 పాటలు మునిగి తేలుతూ ఆయన చెప్పుకున్నాడు, కోమలారామ సీమ నా కోనసీమ. ఆ కోనసీమ ప్రకృతిలో, ఆ పచ్చదనంలో, ఆ హరిత ఉద్యానవనంలో ఆయన ఒక గొప్ప సౌందర్య ఆరాధకుడుగా, వేదాంత చింతనాపరుడుగా, ప్రేమ తత్వారాధకుడుగా ఆయన బాల్యంలో ఈ ప్రభావాలు ఆయన మీద ఉన్నాయి. కాబట్టి వేదాంత చింతనాపరుడుగా మనకి ప్రాథమిక దశలో భీమన్న గారు కనబడతారు. మొదటి దశ అంతా ఆయన సాహిత్యంలో, పరిణామ క్రమంలో ఆయనలో మార్పు వచ్చింది. అలాగే ఒక అద్భుతమైన ప్రేమతత్వాన్ని ఆరాధించేటువంటి ఒక ఆరాధకుడుగా, ఒక సౌందర్య ఆరాధకుడుగా మనకి భీమన్న కనిపిస్తాడు. జాతీయోద్యమ నేపథ్యం ఒకవైపు, కాకినాడ పిఆర్ కళాశాలలో వృక్షశాస్త్ర అధ్యాపకుడు, గోరా యొక్క ప్రభావం ఒకవైపు, బ్రహ్మ సమాజము, ఆ ఆశయాల ప్రేరణ, దివ్యజ్ఞాన సమాజము, ఆ సమాజ నాయకులు తాడిమేటి కుటుంబ శాస్త్రి, అలాగే హరిజన నాయకులు ఈలి వాడవల్లి, పాము రామమూర్తి, భాగ్యరెడ్డి వర్మ, తాపీ ధర్మారావు మొదలగు వారి పరిచయంతో ఆయన భీమన్నకు ఒక ప్రాపంచిక జ్ఞానం ఆయనకి అలవడింది. భీమన్నకు ఆయనే చెప్పుకున్నాడు, నా సాహిత్యం అడుగున బలమైన వేదాంతం ఉంది. ఎందుకన్నాడు? ఆర్షమతంలో వేదకాలంలో కులాలు లేవు, వృత్తి ద్వారా మనిషి ఐడెంటిఫై అయ్యేవాడు. వేదకాలం తరువాత ఈ కులాలు వచ్చాయి. పౌరాణిక పురాణాల కాలం తర్వాత మనకి ఈ కులాలు, ఈ మనుస్మృతి, ఈ చెత్త, ఈ కుళ్ళంతా తర్వాత వచ్చింది. కాబట్టి రైతు పాలకుడుగా రైతు గౌరవించబడ్డాడు. చెప్పులు కుట్టే వ్యక్తి ఒక వేద గురువుగా గౌరవించబడ్డాడు.
అని ఆయనలో ఆ వైదిక ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుంది. దానికి కారణం వాళ్ళ నాన్న వేదాంత తత్వగీతాలు పాడుకునేవాడు. ఎప్పుడు అలవోకగా వేదాంత తత్వగీతాలని ఆలపించేవాడు పొలాల్లో ఉన్నప్పుడు మల్లయ్య గారు. పొలం కాపలాకు వెళ్ళినప్పుడు అక్కడ అప్పన్న సీతారామయ్య అనే ఒక ఆయన ఉండేవాడు, పెద్ద భూస్వామి. ఆయన పొలం కాపలాకు వెళ్ళినప్పుడు అక్కడ జంగం వెంకన్న అని ఆయన ఎప్పుడు ఈ అద్వైత గీతాలు పాడుతుండేవాడు భీమన్న బాల్యంలో. ఆ అద్వైత గీతాల ప్రభావం, తండ్రి పాడేటువంటి ఆ వేదాంత తత్వ గీతాల ప్రభావం భీమన్న బాల్యం మీద చాలా స్పష్టంగా ప్రభావాన్ని చూపించింది. కాబట్టి జంగం వెంకన్న పాడేటువంటి అద్వైత తత్వగీతాలు, తండ్రి పాడేటువంటి వేదాంత తత్వగీతాలు రిపీటెడ్ గా వినటం వల్ల ఆయనలో అది నాటుకుపోయింది. ఒకవైపు తల్లి ఆయన చెప్పుకున్నాడు, పైరచేల గట్టులలో పచ్చగడ్డి పువ్వులలో పల్లెటూరి పడుచులతో పాటలెన్నో పాడుకుంటూ చల్లగా నా భావలతను పల్లవింపజేసి ఊడ్పు చేల మునుముల్లో ఉయ్యాల పాటలతో ఉరికన్నెల చిరుగుండెల వరహాలను పండిస్తూ నా శైశవ హృదయంలో నందనాలు నాటి కొబ్బరి మామిడి తోటల కోయిల తీయని పాటల శ్రమనెంచుకు పాడుకుంటూ సంసారము దిద్దుకుంటూ పెంకితనపు నా గుండెను ప్రేమార్ద్రమునరించిన నా తల్లి నాగమ్మ. కాబట్టి ఒక ప్రేమతత్వాన్ని, ఈ పెంకితనపు నా గుండెలో ఒక ప్రేమతత్వాన్ని తన తల్లి నుంచి అందిపుచ్చుకున్నాడు. ఆ ప్రేమతత్వ ఆరాధన తల్లి నుంచి అందిపుచ్చుకున్నాడు. ఆ వైదిక సాహిత్య ధోరణి తండ్రి నుంచి, జంగం వెంకన్న నుంచి అందిపుచ్చుకున్నాడు. తర్వాత ఆ ప్రభావంతో ఆయన దానికి భిన్నంగా గోరా ప్రభావం ఉంటుంది. బ్రహ్మ సమాజం ఈ ప్రభావాల్లోంచి ఆయన భీమన్న ఒక కవిగా ఎదిగాడు. కాబట్టి భీమన్నను అర్థం చేసుకోవడానికి ఆయన బాల్యంలో ఉండేటువంటి ఈ ప్రభావాల నేపథ్యంలో మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. అలాగే మనకి జాతీయోద్యమం జరుగుతున్నప్పుడు వలసవాద పాలనలో ఉండే కవులందరూ కూడా, మన తెలుగు కవులు కలోనియల్ పాలనలో మన దేశం యొక్క చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య, వైదిక వైభవ ప్రాభవాలను మననం చేసుకోవాలి, చాటి చెప్పాలి. అది వలసవాద పాలనలో ఉండేటువంటి కవి యొక్క విద్యుక్త ధర్మం, అది కాల ధర్మం. అది మీకు సంస్కృతి లేదు, మీది అసలు దేశమే కాదు అంటున్నప్పుడు నా దేశం గొప్పది, నా సంస్కృతి గొప్పది అని నవీన సంప్రదాయ కవులు ఏదైతే చేశారో, నియో క్లాసిక్ ప్రబంధాలు వచ్చాయి. మనకి గడియారం కానీ, దుర్భా రాజశేఖర శతావధాని కానీ, రాణా ప్రతాప సింహ కానీ అలాంటి కావ్యాలు రాశారు. అంటే చారిత్రక పురుషుల మీద కావ్యాలు వచ్చాయి. అంటే భారతదేశ చారిత్రక సాంస్కృతిక ఔన్నత్యం మీద, మనకి నాగరికత మీద అద్భుతమైన కావ్యాలు వచ్చాయి. అద్భుతమైన భావధార మనకి సాహిత్యంలో కనబడుతుంది జాతీయోద్యమంలో. దీనికి భిన్నంగా భీమన్న గారు వ్యూహాత్మకంగా మనం మిగతా జాతీయోద్యమ కవులందరూ కూడా నా భారతీయ సాంస్కృతిక వైభవం గొప్పది అని చాటి చెబుతుంటే, ఒరే పిచ్చోళ్ళారా, ఆ వైభవానికి కారణం నా జాతి అని ఆయన తిప్పికొట్టాడు. అందుకని ఆయన ఏమన్నాడు, ఆయన చాలా గొప్ప మాట అన్నాడు, భారతదేశ వైదిక చారిత్రక సాంస్కృతిక వారసత్వం హరిజనులదే అని చెప్పేశారు. ఈ సాంస్కృతిక మూలాలు హరిజన జీవితం, హరిజన జాతిలో ఉన్నాయి అని ఆయన ప్రతిపాదించాడు. అంటే జాతీయోద్యమ భావధారకు భిన్నమైనటువంటి ఒక తాత్విక మూలాన్ని ఆయన పైకి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ భారతీయ సాంస్కృతిక సౌధానికి మూలాలు హరిజనులు, మూలాలు శూద్రులు అని ఆయన చెప్పాడు. అలాగే సమాజ భౌతిక వ్యవస్థను, మానసిక అవస్థను, తాత్విక చింతనను చారిత్రక సాంస్కృతిక దృక్పథం నుంచి సమీక్షించి దళితులు ఆర్యులని, వారు నిర్మించిన అపూర్వ సంస్కృతియే భారతీయ సంస్కృతి అని నిరాఘాటంగా ప్రతిపాదించడం కనబడుతుంది. అది జీవి సుబ్రహ్మణ్యం గారు అంటారు. కానీ ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ, కుసుమ ధర్మన్న వీళ్ళందరూ కూడా 1920 ప్రాంతాల నుంచి
మూలవాసులు ఆది హిందూ ఆది ద్రావిడ అనే ఉద్యమం తీసుకొచ్చారు. మేము మూలవాసులు, మేమే ఆది హిందువులు అనే ఉద్యమం ఏదైతే ఉందో, ఈ ఆర్యులు ఎక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ మూలవాసులను జయించి ఆధిపత్యం చెలాయించి వాళ్ళ సంస్కృతి మన మీద రుద్దారు, కానీ నిజమైన సంస్కృతి మూలవాసులది అనే సిద్ధాంతం భాగ్యరెడ్డి వర్మ, కుసుమ ధర్మన్న, జాల రంగస్వామి వీళ్ళది. కాబట్టి వీళ్ళు అందుకనే ఆర్య సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడు. కానీ భీమన్న అంటే మూలం వీళ్ళే నిజమైన ఆర్యులు అని ఒక వ్యూహాత్మకంగా చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అందుకనే గో బ్యాక్ టు వేదాస్ అన్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమో వేదాలను తగలబెట్టండి, అవి నల్ల చట్టాలు, బ్లాక్ లాస్ అన్నాడు. కానీ ఆయన వేదాలు గో బ్యాక్ టు వేదాస్ అన్నాడు భీమన్. ఎందుకు? వేద కాలంలో కులం లేదని ఆయన భావన. అంటే ఇద్దరి సామాజిక నేపథ్యం ఆశయం ఒకటే కాబట్టి దాన్ని భిన్నంగా అభివ్యక్తీకరించాడు భీమన్న. వేదాంగ విద్యలు ఆవిష్కరించి లోక గురువులైన వ్యాస వాల్మీకిల పూర్వ హరిజనులే. ఎవరు పురాణాలు రాశాడు, ఎవరు వేదాలు విభజించారు? వివ్యాస వేదాం యస్మాత్ సహా తస్మాత్ వేద వ్యాస అన్నారు. మరి ఎవడు ఆ వేదవ్యాసుడు? ఎవరు? అర్జునుడు అని చెప్పాడు ఆయన. వేదవ్యాసు గొప్పతనాన్ని, వేదవ్యాసుడు యొక్క వైదిక గొప్పతనాన్ని చెప్తుంటే అసలు వేదవ్యాసుడు మావాడురా అని చెప్పేశాడు ఆయన. వ్యూహాత్మకంగా చెప్పాడు ఆయన. అలాగే భారతీయ సంస్కృతికి ఎవడు ఆధారము, ఎవడు అన్నదాతో వాడు హరిజనుడు అని చెప్పాడు. ఇది భీమన్న గారి ప్రతిపాదన, ఆయన అర్థం చేసుకోవడం. అందుకనే ఆయన ఆదికవి వాల్మీకి, ధర్మవ్యాధుడు, వేదవ్యాసుడు అనే పౌరాణిక నాటకాలను ఎందుకు రాశాడు? మనకి 40-50వ దశకంలో ఆ నాటకాల యొక్క ఆవశ్యకత ఏంటి అంటే, ఈ పౌరాణిక మూలాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, హరిజనుల దగ్గర ఉన్నాయి, శూద్రుల దగ్గర ఉన్నాయి. వాల్మీకి, వ్యాసుడు, వాల్మీకి బోయ, వ్యాసుడు బోయ, నేను కూడా బోయ అని చెప్పుకున్నాడు ఆయన. కాబట్టి అందుకనే ఆయన దీనికి ముందు ప్రేరణ నిరుద్ధ భారతం మంగిపూడి వెంకట శర్మ స్పష్టంగా చెప్పుకో. మనకు తెలుగులో అంటే పౌరాణిక పాత్రల ఆధారంగా హరిజనుల యొక్క ఔన్నత్యాన్ని నిరూపించిన వాడు తన జాతి జనులను, సవర్ణులను అడ్రస్ చేశాడు. ఇదిగో వీళ్ళందరూ అరుంధతిని మీరు ఆరాధిస్తారు, వేద వ్యాసుడిని మీరు ఆరాధిస్తారు, వాల్మీకిని వందే వాల్మీకి కోకిలం పూజింతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంటారు మీరు. కానీ మరి ఆ ఆదికవి వాల్మీకి, ఆ ధర్మవ్యాధుడు, ఆ వ్యాసుడు హరిజనులు లేదా శూద్రులు అని ఈ పౌరాణిక వైభవానికి మూలాలు వీళ్ళని చెప్పాడు. అది ఆయన మంగిపూడి వెంకట శర్మ నుంచి అందిపుచ్చుకున్నాడు. మొట్టమొదటిసారిగా ఆయన నిరుద్ధ భారతంలో చెప్పాడు. ఆయన మంగిపూడి వెంకట శర్మ తన జాతి జనులను అడ్రస్ చేశాడు. మీరు వీళ్ళందరినీ ఆరాధిస్తున్నారు కదా, మరి వీళ్ళెందుకు ఆరాధించట్లేదు? వాళ్ళు వీళ్ళ వంశీయులే, వీళ్ళ జాతి వారే కదా. వీళ్ళ ద్వైతీ భావం ఏదో ఉంది, కాంట్రవర్సీ ఏదో ఉంది అని నిరుద్ధ భారతం ద్వారా మంగిపూడి వెంకట శర్మ 1915లోనే, అంటే జాషువా కంటే ముందు, భీమన్న కంటే ముందు, అంబేద్కర్ కంటే ముందు, గాంధీ కంటే ముందు ఒక అద్భుతమైన సామాజిక దర్శనాన్ని చూపించాడు నిరుద్ధ భారతంలో శర్మ గారు. దాన్ని ఆ కోణం భీమన్న గారిలో స్పష్టంగా కనబడుతుంది. అందుకని ఆయన రాగవాసిష్టం రాశాడు. అలాగే అఖండ తాండవం, అశోకవనిలో రాముడు. కాబట్టి ఈ 3 పౌరాణిక నాటకాలతో పాటు రాగవాసిష్టం అంటే వశిష్ఠుడు అరుంధతుల ప్రణయాన్ని ఆయన పౌరాణిక దృక్పథంలో పునర్మూల్యాంకనం చేశాడు. అందుకని అది రాగవాసిష్టం అనే అద్భుతమైనటువంటి నాటకం ఆయన రాశాడు. అలాగే పౌరాణిక నాటకాల కంటే ముందు కూడా పాలేరు రాశాడు. పాలేరు అంటే ఇవాళ విద్యా చైతన్యం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ దళితులు విద్యావంతులైతేనే వాళ్ళ మానసిక బానిసత్వం పోతుంది, వాళ్ళు రాజ్యాధికారం వైపు పోతారు, వాళ్ళు మేధావులుగా విద్యావంతులుగా ఎదగాలి, అక్షరాన్ని క్యాప్చర్ చేయాలి అని అంబేద్కర్ చెప్పాడు. 30వ దశకంలోనే భీమన్న గారు పాలేరు అనే నాటకం ద్వారా దళితులకు విద్యా చైతన్యం అవసరము, పాలేరు వెంకన్న అనే అతను ఒక కూలిగా పాలేరుగా ఉంటున్నటువంటి అతను ఎలా ఒక కలెక్టర్ అయ్యాడో, ఆ ఊరికి ఎలా వచ్చాడో అద్భుతమైన నాటకం రాశాడు. కాకి మాధవరావు గారు
మనకు ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసింది. మీరు ఎవరు అంటే నేను మాజీ చీఫ్ సెక్రటరీ అని చెప్పను. నేను పాలేరు వెంకన్నను అని చెప్తాను. అలా ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు 30-40 దశకాల్లో పాలేరు నాటకం చూసి మేము కూడా వెంకన్న లాగా చదువుకోవాలి, మేము కూడా వెంకన్న లాగా కలెక్టర్ కావాలి అనే ఒక అద్భుతమైన ప్రభావం పాలేరు నాటకం దళితుల అప్పట్లో పాలేరులుగా కూలీలుగా బతుకుతున్న జనాల మీద చూపించింది. ఒక దారి దీపం లాగా పాలేరు కనబడింది దళితులకు. ఏ వైపు వాళ్ళ అడుగులు సాగాలో పాలేరు నాటకం వాడికి చెప్పింది. ఎందుకు నాటకంగా రాశాడు, పద్యకావ్యం రాయలేదు అంటే నాటకం అర్థం అవుతుంది. కావ్యం వాళ్ళకి అసలే అక్షరాస్యత లేని వాళ్ళు, అక్షరానికి దూరమైన వాళ్ళు, కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే భాషలో పాత్రల ద్వారా వాళ్ళ ముందు జరుగుతున్నటువంటి సంభాషణలాగా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఆయన పాలేరుని నాటకంగా మలచటంలోనే ఆయన గొప్ప విజయం ఉంది. కావ్యంగా రాస్తే గొప్ప ఇమేజ్ వచ్చాయని ఒక సూడో ఇంటలెక్చువల్ దృష్టి కూడా చాలా మంది కవులకు ఉంది. ఏదైనా కావ్యంగా రాయాలి, నాటకాంతమపి సాహిత్యం అన్నది. నాటకంతో ప్రారంభమైంది వేమన్న గారి సాహిత్య ప్రస్థానం. అంతకుముందు 2-3 కావ్యాలు రాస్తారు. కాబట్టి పాలేరు నాటకం కన్యాశుల్కం కంటే కూడా ప్రభావ రీత్యా చాలా గొప్పది అని మనం చెప్పుకోవచ్చు. అంటే అంత తీవ్రమైన ప్రభావం చూపించింది పాలేరు నాటకం. కన్యాశుల్కం ఎలా ప్రభావం చూపించిందో అంతకంటే ప్రభావం. చాలా మంది, వందల మంది నేను పాలేరు నాటకం చూసి ఇలా చదువుకున్నాను అని చెప్పాడు. అంటే అది ఒక రచన యొక్క సార్థకత, ఫలశ్రుతి అంటే అది. ఈ నాటకం చూసి నేను మారాను, పాలేరు నాటకం చూసి నేను చదువుకున్నాను అంటే అది ఆ కవి యొక్క గొప్పతనం, ఆ ప్రక్రియ నాటకం యొక్క గొప్పతనం, అదే ఫలశ్రుతి. అలా పాలేరు నాటకం. తర్వాత దళితుల రాజ్యాధికార భావన గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. కాంశీరామ్ ఎరుకుతో, మాయావతి ఎరుకుతో, అంబేద్కర్ ఎరుకుతో, అస్తిత్వ ఉద్యమాల ఎరుకుతో, దళిత మహాసభ ఎరుకుతో, డాక్టర్ కత్తిపద్మరావు గారు, మా గురుగారు తారకం గారు లాంటి నాయకుల సోయితో ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. కానీ భీమన్న గారు అప్పుడే పరంజ్యోతి అనే ఒక దళిత స్త్రీ రాష్ట్రపతిగా ఎలా ఎదిగిందో కూలిరాజు అనే నాటకంలో చూపించారు. అంటే ఈ దళితులకు కావాల్సినటువంటి 2 కళ్ళు, ఒకటి విద్యా చైతన్యము, ఇంకోటి రాజకీయ చైతన్యం. ఈ రెండింటిని 2 నాటకాలుగా రాశాడు. అది భీమన్న గారి యొక్క గొప్పతనం. ఆయన విజన్ అది. కావ్యంగా రాస్తే అర్థం కాదు, నాటకంగా రాస్తే అర్థం అవుతుంది. కాబట్టి ఆ 2 నాటకాలు భీమన్న యొక్క సామాజిక దర్శనానికి కారణం. ఆ దర్శనానికి తార్కాణంగా మనం భావించవచ్చు. తర్వాత ఆయన దీప సభ అనే అద్భుతమైన కావ్యాన్ని, ముందు జానపదుల జాబుల నుంచి ఆయన ఆ రోజుల్లో ఒక చదువుకున్న యువకుడు ఉత్తరాలు రాసే ఆ జానపదుల జాబులని మొదటి రచన ఆయనదే. తర్వాత అది పత్రికల్లో కాలంగా వచ్చింది. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం, అంటే ఆయన పాత్రికేయుడిగా కూడా ఉన్నాడు, ఉపాధ్యాయుడిగా ఉన్నాడు, పాత్రికేయుడిగా ఉన్నాడు. సామాజిక ఉద్యమాలతో, అంటే దళిత నాయకులతో, కాకినాడ కేంద్రంగా ఉత్తర కోనసీమ ప్రాంతంలో జరిగే నాయకులతో సంబంధాలు ఉన్నాయి. ఆయన అనువాద శాఖలో, అంటే ఆయన అనువాద శాఖ డైరెక్టర్ గా కూడా ఉన్నాడు. కాబట్టి పెద్ద రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి. అనేక గ్రంథాలను చదువుకున్నాడు. ఆంగ్లం బాగా వచ్చు. అంటే జాషువా కంటే కొన్ని గుణాలు భీమన్ గారిలో ఉన్నాయి. అంటే ఎక్స్పోజర్ ఉన్నాయి భీమన్కి, అనువాద శాఖ డైరెక్టర్ గా ఉండటం కారణంగా. ఆయనకి అంత ఇంగ్లీష్ లో అంత ఎక్స్పోజర్ ఉండకపోవచ్చు బహుశా జాషువాకి. దానికి కారణం ఈయన అనువాద శాఖ డైరెక్టర్ గా పనిచేశాడు. అలాగే 44లో కూడా, 44లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాకినాడ వస్తే భీమన్న చిన్న కుర్రాడిగా ఉన్నాడు. తెల్ల పంచ లాల్చీ పైజమా వేసుకొని వేదిక మీదకి వచ్చాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్టేజీ మీద కూడా పుస్తకం చదువుకుంటాడు, ఒక్క నిమిషం కూడా వ్యర్థం కాకుండా చూశాడు. ఇలా చూసి 1 minute లో ముగించాలి. అసలు ముందు చదవుతున్నాడు. ఎర్రగా ఉన్నాడు మనిషి, బాగా వైట్ గా ఉన్నాడు భీమన్న, చాలా అందగాడు. ఎవరు అనుకున్నాడు ఆయన ఆ పర్సనాలిటీ చూసి, ఇలా వీళ్ళింటికి ఇలా ఉండరు కదా దళితులు, నేనంటే డిఫరెంట్ గా ఉన్నాడు, పంపించేయండి అన్నాడు. ఒక అసంతృప్తిగా పొమ్మన్నాడు. కానీ భీమన్న చదివాడు. చదివిన తర్వాత చెప్పారు, ఈ బిలాంగ్స్ టు అవర్ కమ్యూనిటీ. ఆంగ్లంలో భీమన్న కవి చదివితే అంబేద్కర్ చాలా ఆనందపడి
పీపుల్స్ హెరాల్డ్ పత్రికలు సంపాదకీయంగా ఆ కవితను తీసుకెళ్లి వేయించుకున్నాడు. అలా అంబేద్కర్ తో ఆయనకి 44లోనే చూశాడు. ఆయన తర్వాత హైదరాబాద్ లో అనువాద శాఖ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఆయనకి ఒక విస్తృతమైన అధ్యయనం కలిగింది. అందుకని ఆయన ఒక జీనియస్ అయిన పొయిట్ గా ఎదిగాడేమో అని నాకు అనిపిస్తుంది. అలా దీపసభ కూడా, నేను గుడిసెలు కాలిపోతున్నాయి చివరిలో ఒక 20 నిమిషాలు మాట్లాడేస్తాను, మిగతా ఆయన సాహిత్యాన్ని సంక్షిప్తంగా పరిచయం చేసి ముగించేస్తాను. దీపసభ కూడా ఒక ప్రయోగాత్మకమైనటువంటి రచన. అంటే దీపాల పార్లమెంటు, అంటే దీపాలు మాట్లాడుకుంటారు, రకరకాల దీపాలు ఉంటాయి. మనకి బండి లాంతర్ ఉంటుంది, గుడి దీపం ఉంటుంది, అలాగే పడక గది దీపం ఉంటుంది, హరికేన్ లాంతర్ ఉంటుంది, విద్యుత్ దీపం ఉంటుంది, మినుగురు ఉంటుంది, ఉల్క ఉంటుంది, వీధి లాంతర్ ఉంటుంది, కొబ్బరి తుంట ఉంటుంది. కోనసీమలో కొబ్బరి ఆకులు ఉంటాయి ఎక్కువ కాబట్టి కొబ్బరి తుంటల్నే వాళ్ళు కాగడాలుగా వెలిగించుకుంటారు. ప్రమిద దీపం, ఇలా అనేక దీపాలు ఉన్నాయి. అనేక దశలకి ఈ దీపాలు ప్రతీక, అనేక వర్గాలకి ఈ దీపాలు ప్రతీక. దీపాల పార్లమెంట్, దీపాలు ఆరిపోయిన తర్వాత అక్కడ పరంజ్యోతి, దీపాలన్నిటికీ ఒక గొప్ప కేంద్రం. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలి? పరంజ్యోతి. ఆ పరంజ్యోతితో ఈ దీపాలన్నీ మాట్లాడు, తాము చూసినటువంటి విషయాలు, సమాజంలో తాము చూసినటువంటి విషయాలు. కవి కూడా ఆ దీపంతో పాటు, ప్రమిద దీపం లాంటి కవి కూడా ఆ దీపంలో చముర పోతే వాటితో పాటు వెళ్ళి ఆ దీపాల మాట్లాడుకునే చర్చ వింటాడు. ఇది దీప సభ. ఈ తాటే చాలా అద్భుతం, గొప్ప నావెల్టీ థాట్. గబ్బిలం ఎలాగో దీప సభ కూడా, అంటే తాను చెప్పాల్సుకున్న అంశాన్ని స్వరూపం ముందు అట్రాక్ట్ చేయాలి, తర్వాత స్వభావం. అలా ఆయన దీప సభ ద్వారా సంప్రదాయ శైలిలో చందోబద్ధంగా ఒక గొప్ప కావ్యం రాశాడు. దీప సభ వేమన గారికి చాలా మంచి ప్రఖ్యాతి తెచ్చిపెట్టినటువంటి కావ్యం. నీతి సూత్రాల కుప్పపై నిలిచి ధర్మ నిర్ణయము కోరుతున్నాడు నేడు, రేపు తిండి ఎట్లను బెంగ బాపకుండా దేవి సంఘంబు నెటు చక్కదిద్దలేము, కూడు గుడ్డ పంప మూడే సుమా నేడు, నన్ను కోరుచున్న వరములెల్లా. ఇవి మూడే వరాలు. మిగతా వాళ్ళకు వరాలు వేరే ఉంటాయి, కానీ వరాలు మూడే: కూడు గుడ్డ గూడు. అంటే వాళ్ళ వాళ్ళ సామాజిక అవసరాలను బట్టి వాళ్ళ సాహిత్య దృక్పథం తప్పనిసరిగా మారిపోతుంది. కాబట్టి అలంకార శాస్త్రం చెప్పింది ఆనందం, కానీ ఇప్పుడు సాహిత్య ప్రయోజనం విముక్తి అని చెప్తుంది. ఇప్పుడు సాహిత్య ప్రయోజనం ఆనందం మాత్రమే కాదు, సామాజిక విముక్తి సాహిత్య ప్రయోజనం మారిపోయింది. అలంకార శాస్త్రంలో ఉన్న సాహిత్య ప్రయోజనం అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో మారిపోయింది. కవి కూడా ఒక సామాజిక కార్యకర్త అయింది. కాబట్టి భీమన్న తాను చదువుకున్న సాహిత్యం ఆయనకు జ్ఞానం ఇచ్చింది. తాను నివసించినటువంటి అసమ సమాజం ఆయన కొన్ని గాయాలు చేసింది. ఈ గాయాలని ఆయనకున్న సాహిత్య జ్ఞానంతో కుటుంబెట్టుకోవడం ద్వారా సమాజం కొన్ని అనుభవాలను ఇచ్చింది, బాధలను ఇచ్చింది, గాయాలను ఇచ్చింది. సాహిత్యం కొంత జ్ఞానాన్ని ఇచ్చింది. ఈ జ్ఞానాన్ని ఆ గాయాలతో పుటం పెట్టుకోవడం ద్వారా ఒక అద్భుతమైన సామాజిక దార్శనిక దృష్టి వస్తుంది. అది ఒక ఐతిహాసిక స్థాయికి వెళ్ళిపోతుంది. అందుకనే సోషల్ ఎపిక్ భీమన్న రచనలు కానీ, జాషువా రచనలు కానీ, మిగతా ఒక దయా పవార్ కానీ, ఒక అర్జున్ డాంగ్లే కానీ, వీళ్ళు రాసిన అనుభవాల కేంద్రంగా వచ్చినటువంటి సాహిత్యం ఒక సోషల్ ఎపిక్, ఒక సామాజిక ఇతిహాసము. పాలేరు ఒక సోషల్ ఎపిక్, గుడిసెలు కాలిపోతున్నాయి ఒక సోషల్ ఎపిక్, కూలిరాజు ఒక సోషల్ ఎపిక్ గా మనం మాట్లాడుకోవచ్చు. అలా భీమన్న గారు దీపసభ తర్వాత అనేక పద్య కవిత్వం రాసిన కావ్య సున్నాల పేరుతో, అలాగే ఏకపద్యోపాఖ్యానము అని కూడా ఆయన ఒక పద్యానికి ఆయనే వ్యాఖ్యానం వస్తుంది. అలాగే ప్రేమతత్వాన్ని, అంటే భావకవుల ప్రభావం కూడా ఆయనలో కనపడుతుంది. తల్లి నుంచి అందుకున్న ప్రేమతత్వం. ది 7th సీజన్, శివాలికలు, రాభీలు, రాగవైశాఖి, మణిమానసం, ప్రకృతిలో మానవ ప్రకృతి లాంటి కావ్యాల్లో ఈ ప్రేమతత్వం కనబడుతుంది. అలాగే అఖండ తాండవం, అశోకమణిలో రాముడు, ఇవి కావ్యాలు. తర్వాత ఆయన పిల్లి శతకం రాశాడు, జన్మాంతర వైరవం రాశాడు. తర్వాత సాంఘిక నాటికలు రాశాడు.
తర్వాత 68లో వేమన్న గారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనువాదం చేశాడు. మొట్టమొదటి అనువాదం అది. తర్వాత భీమన్న గారి మీద అంబేద్కర్ ప్రభావం చాలా స్పష్టంగా కనబడుతుంది. 68 తర్వాత ఆయన ధర్మం కోసం పోరాటం రాశాడు. ధర్మం కోసం పోరాటం అనే అద్భుతమైన కావ్యము ఆయన దామోదరం సంజీవితో పాటు 2 నెలల పాటు కర్నూలు జిల్లా పల్లెల్లో తిరిగి ఆ పల్లెల్లో ఉన్నటువంటి మాలమాదిగల వాళ్ళ బాధలను చూసి అప్పుడు ధర్మం కోసం పోరాటం. అది అద్భుతమైనటువంటి వచన కావ్యం. ధర్మం ఒక దళిత మేనిఫెస్టో లాగా ఉంటుంది. అది 69లో రాశాడు. అంటే కుల నిర్మూలన అనువాదం చేసిన తర్వాత ఆయనలో ఒక విద్యుత్ ప్రవహించింది. అంతకుముందున్న భావజాలాన్ని కొంతవరకు ఆ విద్యుత్ దహించి వేసింది. అంబేద్కర్ విద్యుత్తు. అందుకని ఆయన పాటల్లో అంబేద్కర్ రాశాడు. అంబేద్కర్ సుప్రభాతం రాశాడు. అంబేద్కర్ మతం రాశాడు. అంబేద్కరిజం రాశాడు. అంబేద్కర్ రాజకీయ ప్రస్థానంలో ఉన్న సంఘటనల్ని అనేక పాటల్లో రాశాడు. జయ 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 అంబేద్కర, జయ భారత భాస్కర, భారత భాస్కరుడు అంబేద్కర్ అనే పాట అందరికీ తెలుసు. గుండ్రబల్ల సభలోన నువ్వు బల్లబుద్ధి మాట్లాడావు అని ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్న అంశాలను రాశాడు. అలాగే దేవుళ్ళను మేల్కొల్పేది సుప్రభాతం, కానీ నిద్రపోతున్న జనాల్ని మేల్కొల్పేది అంబేద్కర్ సుప్రభాతం అని పద్యాల్లో అంబేద్కర్ రాశాడు. అంబేద్కర్ సుప్రభాతం అని పద్యాలు రాసి మళ్ళీ ఆయన బహుశా అర్థమవుతుందో అర్థం కాదో అని పాటల్లో అంబేద్కర్ రాశాడు. 70వ దశకంలో పాట యొక్క ప్రభావం బాగా ఉంది. విప్లవోద్యమం యొక్క ప్రభావం బాగా ఉంది. కాబట్టి ఆయన పాటల్లో అంబేద్కర్ చాలా అంబేద్కరిజానికి, అంబేద్కర్ ఆశయాలకు యొక్క గొప్ప తార్కాణంగా మనకి ఆ 4 పుస్తకాలు కనబడతాయి. అంబేద్కర్ మతం, అంబేద్కరిజం, పాటల్లో అంబేద్కర్, అంబేద్కర్ చైతన్యం. ఆరోగ్యమును లెక్క చేయక మరో వ్యాసక్తికి పోక నీ ధీరోదాత్తత సర్వము దళిత జాతీయము గావించినాడవు ఔరా కారణ జన్ముడియు యుగకర్త ఇంకా నీ దారిలో జోరాజోరుగా పురోగమింతుము నమస్సులు డాక్టర్ అంబేద్కర్ అని రాశాడు. నీ దారిలో మేము ఇక జోరాజోరుగా పురోగమింతుము అని 69 నుంచి 70వ దశకం నుంచి ఆయన బహుశా అంబేద్కర్ వైపు, అంబేద్కరిజం వైపు చూశాడు. దానికి కారణం విజయభారతి గారు రాసినటువంటి అంబేద్కర్ మీద రాసిన పుస్తకం కావచ్చు. దానికి కారణం ఆయనతో పాటు ఉండే గనుముల జ్ఞానేశ్వరు యొక్క ఆయన ప్రభావం కూడా కావచ్చు. ఆయన చెప్పుకున్నాడు, నేను ఈ పుస్తకాలు ఇదిగో విజయభారతి గారు రాసినటువంటి దాని నుంచి నేను ఆ స్ఫూర్తి పొంది రాశాను అని చెప్పుకున్నాను. అలా ఆయన అంబేద్కరిజం వైపు ఆయన వచ్చినట్టుగా మనకి కనబడుతుంది. అలాగే జన్మాంతర వైరంగా కావచ్చు, మిగతా కావ్యాలు కావచ్చు. ఇలా వీటి తర్వాత ఇక గుడిసెలు కాలిపోతున్నాయి అనే విషయానికి వస్తే భీమన్ గారు వచన కవిత్వం కూడా మనకి రాశాడు. కుక్క మురుగుతూనే ఉంది అనే లాస్ట్ ఆయన కావ్యం. కుక్క మురుగుతూనే ఉంది. 73లో ఈ గుడిసెలు కాలిపోతున్నాయి అనే పుస్తకాన్ని వారు రాశారు. దీంట్లో అమ్మో దున్నలు, పాపం ప్రజలు, మారని వాడు అంటే 3 ఉపశీర్షికలు ఉంటాయి. వీటన్నిటినీ కలిపి గుడిసెలు కాలిపోతున్నాయి అనే ఒక ప్రతీకాత్మకంగా గుడిసెలే ఎందుకు కాలిపోతున్నాయి? మేడ కూలిన ప్రమాదం గుడిసెకేనా, తప్పు యజమానిదైనా శిక్ష బానిసకేనా అనే ప్రశ్న వేశారు. గుడిసెలు కాలిపోతుంటాయి. ఎవరి గుడిసెలు? మాలమాదిగల గుడిసెలు అయి ఉంటాయి. ఎవరికి కాలిపోతాయి అని ఆయన ధర్మ సంస్థాపన కోసం ఈ గుడిసెలు కాలిపోతూ ఉంటాయి. ఎప్పుడు ఈ గుడిసెలు కాలిపోకుండా ఉంటాయి? ఈ గుడిసెల రహస్యం, ఈ రహస్యం గుడిసె వాసులకు తెలిసే వరకు. అంటే గుడిసెలు అంటే అది గుడిసె కాదు, అది దళిత జీవితం కావచ్చు, ప్రతీక కావచ్చు. అంటే గుడిసెలు గోపుర సమానులుగా సమానమై ఎదగాలని ఆయన ఉద్దేశం. అజ్ఞానం కాలిపోవాలి, దగ్ధం కావాలి, మూఢత్వం దగ్ధం కావాలి, దాంట్లో నుంచి ఒక చేతన కావాలి అని ఆయన గుడిసెలు కాలిపోతున్నాయనే ఒక వైవిధ్య భరితమైన రచన వచన కవితా సంపుటి వెలువరించడం జరిగింది 73లో. అది 3 ముద్రణలు పొందింది ఇప్పటి వరకు కూడా. దీంట్లో అసమానతలు, రాజకీయము, దేవుడు, మతము, సామాజిక దోపిడి, ఓటు యొక్క విలువ, యువశక్తి, యువత యొక్క ప్రాధాన్యత,
వీటి గురించి చాలా అద్భుతంగా గుడిసెలు కాలిపోతున్నాయని భీమన్ గారు చెప్పడం జరిగింది. దోచుకునేవారు పులులు, దానికి సహకారం అందించే వాళ్ళు నక్కలు, దోపిడికి గురయ్యే వాళ్ళు గొర్రెలు అని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది దీంట్లో. అలాగే వద్దు మతం, వద్దు మత బోధలు, వద్దు భక్తి, వద్దు భజనలు, మనశక్తిని పెంచుకొని మనుషుల్లా బ్రతకండి, ఏది పులో ఏది నక్కో కనిపెట్టండి అన్నాడు. ఇవన్నీ వద్దు, భక్తి, మతము, బోధలు, భక్తి ఇవన్నీ అవసరం లేదు అని ఆయన చాలా మత అంధకారం మీద దాడి చేశాడు రిపీటెడ్ గా. దీంట్లో భీమన్ గారు ప్రార్థనలు, భజనలు అన్ని వట్టి శవజాగారాలు, మతము భక్తి నశించకుండా ప్రగతి లేదు మనిషికి అన్నాడు. గొడవడు కుటుంబరావు, శ్రీశ్రీ మొదటి శత్రువు దేవుడు అనే భావం, మొదటి శత్రువు మతము అనే భావం. మతం అంటే జీవన విధానం మతమై ఉండాలి, ఉన్మాదం మతం కాదు. కాబట్టి దీని మీద ఆయన చాలా వ్యంగ్యంగా రాయటం జరిగింది భీమన్ గారు. ఆ కవిత ఒకసారి వినిపిస్తాను. గుడిసెలు కాలిపోతున్నాయి, ఓహో కాలిపోతున్నాయి, ఎవరి గుడిసెలో పాపం, మాలమాదికిలివే అయి ఉంటాయి గుడిసెలు, మరి ఎవరికి ఉంటాయి? చాలా మందికి ఉంటాయిలే. అసలు ఈ దేశ ధర్మమే అంత, ఏడాదికి ఒకసారి అయినా కాలిపోతుంటాయి గుడిసెలు. ఒకసారి కాలిపోయిన గుడిసెలు మరి మళ్ళీ కాలిపోవడానికి ఎక్కడి నుంచి వస్తుంటాయి? అవును నిజమే, ఎక్కడి నుంచి వస్తుంటాయి? అదే మన ధర్మంలో రహస్యం. ధర్మ సంస్థాపనార్థం ఈ గుడిసెలు మళ్ళీ మళ్ళీ అవతరిస్తుంటాయి. ధర్మ సంస్థాపన జరగాలి, ఇవి కాలిపోతేనే జరుగుతుంది. వ్యంగ్యం. మళ్ళీ మళ్ళీ పోతుంటాయి, పుట్టుకొస్తుంటాయి. ఈ విషవలయం సాగడం ఎంత వరకు? మరి కాలిపోతున్నాయి. మరి ఈ విషవలయం ఎక్కడి వరకు సాగాలి అంటే రహస్యం గుడిసెల వాళ్లకు తెలిసే వరకు. అంటే గుడిసెల్లో ఉండేటువంటి మాలమాదికులు విద్యావంతులై అజ్ఞానం నుంచి, మానసిక బానిసత్వం నుంచి విముక్తమై తిరగబడాలి అనేటువంటి ఒక ఎరుక గుడిసెలు కాలిపోతున్నాయి అనే దాంట్లో చాలా స్పష్టంగా భీమన్ గారు చెప్పారు. ధర్మ సంస్థాపనార్థం కోసం ఎక్కడ ధర్మానికి గ్లాని జరిగితే అక్కడ నేను మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటానని చెప్పారు. అదిగో ఈ గుడిసెలు దానికోసం, ఆయన పుట్టడం కోసం గుడిసెలు తగలబడుతుంది. జాషువా కూడా ధర్మ సంస్థాపనార్థంకు ధరణి మీద అవతరించదనని చెప్పే అబ్జబవుని తండ్రి. 2 వాక్యాలు బాగానే ఉంటాయి, హాయిగా ఉంటాయి. తర్వాత 2 వాక్యాలు చెంపకి పెట్టిహీలు కొడతాడు. మునుపు జన్మించి నెత్తికెత్తినది లేదు, నేడు జన్మించకున్న మునిగినది లేదు. బాబాయ్ పుల్లాయి నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత, వచ్చేవి ఎలా పెట్టావు, ఏం సాధించావు నువ్వు? అలా ధర్మ సంస్థాపన కోసం ఈ గుడిసెలన్నీ కూడా తగలబడుతూ ఉంటాయి. ఈ రహస్యం గుడిసె వాసులకు తెలియాలి. ఈ రహస్యం ఏంటి? తాము ఎలా విద్యావంతులం కావాలి, ఎలా రాజకీయ చైతన్యంతో ఉండాలో ఈ రహస్యం విద్యావంతులకు తెలియాలి. నారుగట్టి నీరుగట్టి పందిరులు వేసి ఎవరు నిన్ను కాపాడరు అని భీమన్ అంటారు. నీకెవరు నారు పోయిరు, ఎవరు నీరు పోయిరు, ఎవరు పందిరేయరు, నీవే నాటు వేసుకోవాలి, నీవే పందిరి వేసుకోవాలి, నీవే తీగలాగా పాకాలి, నీకు నీవే ఎదగాలి అని భీమన్ గారు చెప్తారు. అలా ఈ దీంట్లో మూఢభక్తి ప్రచారాలు, అధికార దుర్వినియోగాలు, ఆత్మవంచక బకజపాలు అంటాడు. ఈ మూఢత్వం అనేది ఒక కొంగ జపం లాంటిది. ఈ అధికార దుర్వినియోగం, లంచగొండితనం, వీటన్నిటి మీద వ్యంగ్యంగా దాడి చేశాడు. దీంట్లో చాలా కవితలు వాచ్యంగా ఉంటాయి, అలాగే కొన్ని కవితలు అద్భుతమైన తీవ్రమైన వ్యంగ్యంగా ఉంటాయి. తీవ్రమైన వ్యంగ్యం కనబడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా వ్యంగ్యం చాలా శక్తివంతమైనది, శత్రువుని వ్యంగ్యం అనే ఆయుధంతో త్వరగా జయించవచ్చు అని వ్యంగ్యాన్ని గురించి, ఆ సెటైర్ గురించి చెప్పాడు. ఆయన రైటింగ్స్ అన్ని అట్నే ఉంటాయి. మహాత్ములు 2 రకాలు. కొంతమంది మహాత్ములు దుమ్ము రేపుతారు, కొంతమంది మహాత్ములు రోడ్డును చదును చేస్తారు అని వ్యంగ్యంగా చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అలా చాలా వ్యంగ్యం దీంట్లో కనబడుతుంది. అలాగే మతం ఒక పిచ్చి అనే కవిత, దీంట్లో నమః స్వామికం అనే కవిత వ్యంగ్యం ఉంటుంది.
కార్ల్ మార్క్సాయ నమ, అంబేద్కరాయ నమ, మహాత్మా గాంధాయ నమ అనే వ్యంగ్యం కవిత ఉంటుంది. నా వారసత్వ హక్కులు అనే కవిత, బానిసల జాబితా, కులమతాల ఉమ్మడి కాష్టం, కులమతాలకి అంత్యక్రియలు జరగాలి అని, ఉమ్మడి కాష్టం తగలబడాలి అనే కవిత. మనిషే మార్గదర్శకుడు, వీటన్నిటికంటే మనిషే నా హీరో, మా మార్గదర్శకుడు అనేటువంటి మానవీయ స్పృహ దీంట్లో కనబడుతుంది. ఒక్కొక్కడికి ఒక్కొక్క రోగం అనే కవిత, నినాదాలు విప్లవం తెస్తాయా? భీమన్ గారిలో కొంత ఈ వామపక్ష వ్యతిరేక దృష్టి కూడా కనబడుతుంది. శ్రీశ్రీ ఆయనకు తెలుసు. దానికి కారణం అంటే విప్లవోద్యమం ఒకవైపు ఉంది. శ్రీశ్రీ గురించి రాసిన పుస్తకంలో స్పష్టంగా కనబడుతుంది. రోగి హాస్పిటల్లో ఉన్నాడు, రోగికి రక్తం ఎక్కించాలి, శుష్కోపన్యాసాల నీటి తుంపర్ల ఇంజక్షన్లు ఇచ్చి నెత్తురునే దీనికి ఎక్కిస్తున్నారు, ఈ రోగి ఎలా బతుకుతాడు అని వ్యంగ్యంగా వామపక్ష భావజాలన్నీ ఆయన వ్యతిరేకిస్తాడు. శుష్కోపన్యాసాల నోటి తుంపర్ల గ్లూకోజు నీళ్లతో ఈ రోగిని ఎంతకాలం బ్రతికిస్తారు, ఆ రోగి యొక్క అసలు రోగం యొక్క రహస్యం తెలుసుకోవాలి మీరు, ఆ రోగానికి శస్త్రచికిత్స చేయాలి, నినాదాలు ఆ దిశగా నినాదాలు రావాలి అనే ఎరుక ఇందులో నినాదాలు విప్లవం తెస్తాయా అనే కవితలో స్పష్టంగా కనబడుతుంది. అమ్మో దున్నలు అనే కవిత, యువకులు వస్తున్నారు జాగ్రత్త, చీమల పుట్టలు, అలాగే పశువుల వేదన, చీకట్లో వరసున్న నా పురోగమనం అనే 57 కవితలు ఈ దీంట్లో గుడిసెలు కాలిపోతున్నాయి సంపుట్లో ఉంటాయి. అలాగే మానవ భావన నుంచి మతాన్ని తొలగించితే చాలు, విశ్వమానవ శ్రేయస్సు, సర్వమానవ సమతోషస్సు. ఎప్పుడు విశ్వమానవ శ్రేయస్సు వస్తుంది? అందరూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు నినాదాలు బాగుంటాయి, కానీ దానికి ఎలా రావాలి? కారణం ఎలా రావాలి? ఒక మనిషిని దూరంగా పెడుతూనే సర్వే జన సుఖినో భవంతు అంటారా? విశ్వమానవ శ్రేయస్సు, సర్వమానవ సమతోషస్సు సద్య సముద్భూతమవుతుంది మతం తొలగిపోయినప్పుడు అని చెప్తాడు. ప్రతి ప్రాణి సంపత్ సమృద్ధమవుతుంది మతం తొలగినప్పుడు. మబ్బు విడిచిన సూర్యుడులా మానవాత్మ జ్వాజ్వల్యమానమవుతుంది, మతము డిలీట్ కావాలి అని, మతం తొలగాలి అని. ప్రబల మతద్వేష రక్త రాక్షసుల జంఝాటంబు పొలిమేర దాటగా తరిమి కొట్టాలి అన్నాడు జాషువా. ఇక్కడ ఉంది అసలైన కిటుకు. కాబట్టి దాని మీద దాడి చేశాడు కవి. శత్రువు యొక్క ఆయువు పట్టును తెలుసుకొని శస్త్రాన్ని ప్రయోగించాలి, కానీ గాలిలో శస్త్రాలు ప్రయోగిస్తే, చీకట్లో రాళ్ళేస్తే ప్రయోజనం లేదు. ఆయువు పట్టుకోవాలి. ఆయువు పట్టుకోలేదు చాలా మంది. ఆయువు పట్టుకొని అక్కడ శస్త్రం వేయాలి, అక్కడ బాణం వేయాలి. అది చేశారు ఒక భీమన్న, ఒక జాషువా, ఒక శ్రీశ్రీ, ఒక గురజాడ, ఒక శివసాగరి, వీళ్ళు చేశారు. అలా భీమన్న. అలాగే మోక్షాన్ని ఆయన పునర్నిర్వచించాడు. మోక్షం అంటే మీరు కోరుకునే మోక్షం కాదు, కుల మత వర్ణ వర్గ విముక్తమైన విశ్వైక మానవతా మార్గము, అరుణ తరుణ గుణ వరీయులకు ఆనంద రసాద్వైతము, అది మోక్షం. ఎప్పుడు మోక్షం వస్తుంది ఈ జాతికి? కుల మత వర్గ వర్ణ విముక్తమైతేనే మోక్షం వస్తుంది అని చెప్పాడు. అరుణ తరుణ గుణ వరీయులకు ఆనంద రసాద్వైతం అంటారు కవులు, ఆనంద రాయబారులు అంటాడు భీమన్ గారు. అలాగే ఆయన కాబట్టి దాని మీద, మూఢభక్తి మీద, మత అంధకారం మీద ఆయన భీమన్ గారు దాడి చేశాడు. రాజకీయాల మీద తీవ్రమైన వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించాడు. రాముణ్ణి దేవుణ్ణి చేసి రామాయణాన్ని పురాణం చేశాం, బుద్ధుడికి జాతక కథలు అంతగట్టి మనిషికి అందకుండా విశ్లేషం. మనిషే మార్గదర్శకుడు, తనకంటే ముందున్న పెద్ద మనిషి వాడికి మార్గదర్శకుడు ఎవడంటే తనకున్న ముందున్నటువంటి పూర్వుడే గొప్ప మనిషే ఈ మనిషికి ఆదర్శప్రాయుడు, మార్గదర్శకుడు, కానీ చనిపోయిన దేవుడు కాదు అని చెప్పాడు భీమన్ గారు. అంటే ఒక సోషల్ సైంటిస్ట్ లాగా మారిపోతాయి. అంటే తాను బాల్యంలో ఉన్న ప్రభావం నుంచి బయటపడ్డాడు. పరిణామ క్రమంలో కవిని మనం అంచనా వేసేటప్పుడు పరిణామ క్రమంలో ఎక్కడ టేకప్ తీసుకున్నాడు, ఎక్కడ ల్యాండ్ అయ్యాడు అనేది దాని కేంద్రంగా కవి యొక్క సాహిత్య ప్రస్థానాన్ని మనం పునర్నిర్వచించాలి, పునర్మూల్యాంకనం చేయాలి. భీమనని
మనం అలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనిషి నాకు మార్గదర్శకుడు అని అన్నాడు. అలాగే రైతు ఎవరు కార్మికుడు? దినకరుడు ఒక కార్మికుడు. చూడండి, అంటే సామాజిక ఆర్థిక నేపథ్యంలోంచి అతని కవిత్వ దృష్టి ఉంటుంది, ఉపమానాలు ఉంటాయి, సిమిలీస్ ఉంటాయి. ఎందుకు మొల్లకి సూర్యుడు అంతకుముందు ప్రబంధ కవులు సూర్యాస్తమయాన్ని సూర్యోదయాన్ని చాలా రకాలుగా వర్ణించారు. మొల్ల భిన్నంగా వర్ణించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి ఇంటికి పోతున్న రైతులాగా శ్రామికుడిలాగా సూర్యుడు అస్తమిస్తున్నాడు అని ఎందుకు మొల్ల చెప్పింది? ఆవిడ ఆ నేపథ్యంలోంచి వచ్చింది కాబట్టి సూర్యుడు అలా కనపడ్డాడు మొల్లకి. మిగతా సూర్యోదయ వర్ణన చూడండి, మొల్ల చేసిన వర్ణన చూడండి. అంటే ఉత్పత్తి శక్తుల యొక్క అభివ్యక్తులు వేరు ఉంటాయి. అంటే ఎవరైతే వ్యవసాయక సంబంధాలు ఉంటాయో, వ్యవసాయంతో పనితో సంబంధం ఉంటుందో వాళ్ళ అభివ్యక్తి వేరుగా ఉంటుంది. త్రిపునేని రామస్వామి చౌదరి కావచ్చు, దువ్వూరు రామిరెడ్డి కావచ్చు, తిరుపతి వెంకట కవులు కావచ్చు, వాళ్ళ అభివ్యక్తి వేరు ఉంటుంది. తుమ్మలు కావచ్చు, ఏటుకూరు నర్సయ్య కావచ్చు, ఒక దాశరథి కావచ్చు, వీళ్ళ అభివ్యక్తులు వేరుంటాయి. దాశరథి ఆ నేపథ్యంలో వచ్చినప్పుడు కూడా దాన్ని తెంచేశాడు. ఆ నేపథ్యాన్ని ప్రసాదం ఎక్కడుంటుందంటే ప్రసాదం తిరుపతిలో ఉండదు, ప్రసాదం యాదగిరి గుట్టలో ఉండదు, ప్రసాదం చర్చిలో ఉండదు, ప్రసాదం మసీదులో ఉండదు. ప్రసాదం ఎక్కడుంటుంది? ప్రసాదం పేదవాడి చెమట బొట్టులో ఉంటుంది అన్నాడు దాశరథి. ఎందుకు? ఆయన ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినవాడు. ప్రసాదాన్ని పునర్నిర్వచించాడు. పేదవాడి చెమట బొట్టులో ప్రసాదం ఉంటుంది అన్నాడు. ప్రసాదం ఇంకెక్కడ ఉండదు పో అన్నాడు. చర్చిలో మసీదులో వీటిలో ఉండదు పో అన్నాడు. ఎందుకన్నాడు? ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చాడు. కాబట్టి కవి యొక్క సామాజిక నేపథ్యం వేరు. భారతమాతను చాలా మంది వర్ణించారు, కానీ ఓ జనతా నతాంజలి పుటోజ్వల దివ్య కవోస్త రక్తధార జలసిక్త పాద కమలద్వయ శోభి మనోజ్ఞ దేహరేఖ జయ భారతి యుగయుగ్ అని రాశాడు దాశరథి. భిన్నంగా వర్ణించాడు భారతమాతను. వీరుల నెత్తురు తడిసిన పాదాలతో ఉన్నటువంటి ఓ భారతమాత అన్నాడు. ఎవరు అనలేదు ఆ మాట. అంటే సామాజిక నేపథ్యము, ఉద్యమాల నేపథ్యము కవి యొక్క అభివ్యక్తిని దిశను మార్చివేస్తాయి. అందుకని కార్మికుడు దినకరుడు ఎవరంటే కార్మికుడే దినకరుడు, సూర్యుడు పో అన్నాడు. ఎవడు ధాన్యకరుడు? కర్షకుడే ధాన్యకరుడు, రైతే. ఈశ్వరుడికి ఒకే ఎద్దు, కానీ రైతుకు 2 ఎద్దులు. విష్ణువుకి ఒకే చక్రం, కానీ రైతుకు 2 చక్రాలు. బ్రహ్మ చతుర్ముఖుడే, కానీ రైతు బహుముఖుడు అన్నాడు. చాలా గొప్పగా చెప్పాడు రైతు గురించి. రైతు పాదమే రామపాదమై అన్నాడు మోదుకూరు జాన్సన్. రామపాదం కంటే మా బురద అంటే మా అయ్య పాదమే గొప్పది అన్నారు. ఎవరేమనుకున్నా, మా అయ్య పాదం నాకు గొప్పది. బలిని అణిచివేసిన పాదం కంటే బురద తొక్కిన మా అయ్య పాదం. భీమన్న రైతు బహుముఖుడు. ఎవరు బహుముఖుడు? 100 సమస్యల్ని ఒక్కో ముఖంతో పరిష్కరిస్తాడు రైతుడు. ఇవాళ రైతు ఉద్యమాలు జరుగుతున్నాయి, గుడిసెలు కాలిపోతున్నాయిలో రైతు యొక్క గొప్పతనం చెప్పాడు. ఇంకొక అద్భుతమైన మాట, 2 మాటలు భీమన్న చెప్పాడు విమర్శ గురించి. అది చాలా మంది విమర్శకులు పట్టించుకోవాలి. ఏమన్నా అంటే ఆయన, ప్రతిభ మట్టి వంటిది, పాండిత్యం కార్ఖానా వంటిది. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఈ మాటలు ఎవరు ప్రస్తావించాలి. ప్రతిభ మట్టి వంటిది, మట్టిని ఆశ్రయించిన రైతు కూలీలే ప్రతిభావంతులు. పాండిత్యం కార్ఖానా వంటిది, ఈ మట్టిని తొక్కేస్తూ కార్ఖానాలని పోషించుకుంటూ పోయారు తెలుగు సాహిత్యంలో చాలా మంది. అందుకని తెలుగు సాహిత్యంలో మౌలికత లేదు అన్నాడు. ఈ పాండిత్య విన్యాసాలు ఎక్కువైనవి. ఈ చిత్ర కవిత్వం, బంధ కవిత్వం, ఈ మట్టి మశానం, దీని వల్ల అసలు కవిత్వం పోయింది, నవ్యత్వం లేదు. కాబట్టి పాండిత్యం ఆధారంగా కవిని గౌరవించారు, ప్రతిభ ఆధారంగా కాదు. కాబట్టి తెలుగు సాహిత్యం ప్రతిభ మట్టి వంటిది. ఇవాళ మట్టి నుంచి వచ్చిన రైతు కూలీల నుంచి అద్భుతమైన సాహిత్యం వస్తుంది. ఆయన ఒక మాట అన్నాడు, తెలుగు సాహిత్యంలో తోటమాలిని ఉంచాల్సిన చోట వడ్రంగిని ఉంచారు అన్నాడు. చాలా గొప్ప మాట. ఈ 2 మాటలు చాలా విమర్శ, తెలుగు సాహిత్య విమర్శని పునర్మూల్యాంకనం చేయడానికి గొప్ప విమర్శ మౌలిక సూత్రాలు ఇవి. తెలుగు సాహిత్యంలో ఏం జరిగింది? చక్కటం ఎక్కువైంది. వడ్రంగి అంటే అక్కడ కులవాచకం కాదు, వృత్తి వాచకంగా వాడాడు అక్కడ. అంటే చెక్కటం ఎక్కువైంది, శిల్పం ఎక్కువైంది, అసలు పోయింది.
రూపానికి ప్రాధాన్యత బాగా వచ్చింది. కాబట్టి తెలుగు సాహిత్యంలో తోటమాలి చెక్కడు, పునర్నిర్మిస్తాడు, మొక్కను కాపాడుతాడు, అనేక మొక్కలకు ప్రాణం పోస్తాడు, నీరు పోస్తాడు, నారు పోస్తాడు, మహావృక్షాలు తయారు చేస్తాడు. నేను అనేక పూల తోటలకు తోటమాలిని అని చెప్పాడు భీమన్న. కాబట్టి ఆయన వడ్డంగి కాదు, అంటే చెక్కడం కాదు, నేను తోటమాలిని. కాబట్టి కవులకు తోటమాలితనం ఉండాలి, వడ్రంగితనం ఉండకూడదు. అంటే అంటే విపరీతమైన శిల్ప దృష్టి ఉండదు. శిల్పం ఉండాలి, కవి కళాతత్వము, సామాజిక తత్వము, ఈ రెండు పడుకుపేకల్లా ఉండాలి. కానీ అతివాద మితిమీరిన శిల్ప దృష్టి ఉండకూడదు. కావ్య శిల్పమున కన్నా అభిప్రాయ ప్రకటనకే నా పరమావధి అన్నాడు జాషువా. నాకు అవసరం లేదు పో అన్నాడు. నా అభిప్రాయం నా వాళ్ళకి అర్థం కావాలి పో. అలా భీమన్న. అలాగే రాజకీయాల గురించి చాలా వ్యంగ్యం గుడిసెలు కాలిపోతున్నా చెప్పి, దుష్ట రాజకీయ దున్నల గిట్టల కింద భారత కళా సంపదల కేదారాలు మట్టి కొట్టుకు పోవలసిందేనా అన్నాడు. చాలా విప్లవ కవుల్లో ఉండే తీవ్రత కనబడుతుంది. దుష్ట రాజకీయ దున్నల గిట్టల కింద భారత కళా సంపదల కేదారాలు మట్టి గుట్టుకు పోవలసిందేనా? వ్యాఖ్యానం అవసరంలా. భీమన్న అమ్మ లాంటి కవి. అమ్మ తన బిడ్డలకు బలవర్ధకము అయిన ఆహారం కంటే జీర్ణయోగ్యమైన ఆహారం పెడుతుంది. కవికి అమ్మతనం ఉండాలి. బలవర్ధకమైన ఆహారంతో పాటుగా జీర్ణయోగ్యమైన ఆహారం బిడ్డకు పెట్టాలి. కవికి ఆ అమ్మతనం ఉండాలి. పాఠక విధేయత్వం కవికి ఉండాలి. లేకపోతే గ్రంథాలయాల్లో నిద్రపోతాయి ఆ కావ్యాలు. పాఠక విధేయుడుగా కవి లేకపోతే. పండితుడికి మిత్రుడుగా కవి ఉంటే ప్రయోజనం లేదు, పాండిత్యం ఉండాల్సిందే. కానీ పాఠకుడి యొక్క ఆత్మ కవి పట్టుకోవాలి. పాఠక విధేయత్వం ఉండాలి ఎవరికైనా సరే. భీమన్నకు అది ఉంది, జాషువాకు అది ఉంది, ఆ పాఠక విధేయత్వం. లంచగొండితనం మన జాతీయ క్రీడ కాదా? మన వాళ్ళ ఒలింపిక్ లో మాకు అసలు ఏమి లేవు, మాకు ఆరేనా, సింధు తప్పితే ఎవరు లేనా, నీరజ్ చోప్రా తప్పితే లేరు మనకి. కానీ ఆయన ఎప్పుడు చెప్పాడు, లంచగొండితనం మన జాతీయ క్రీడ కాదా? దానికి నోబెల్ ప్రైజ్ ఇస్తే ప్రతి ఏడాది మనకే రాదా? అంత ఉందో లంచగొండితనం ఇవాళ కూడా. చాలా గొప్ప వ్యంగ్యం. అంటే వేమన పద్యం లాగా ఉంటుంది. బ్లేడ్ తో కోస్తే వెంటే రాదు రక్తం, తర్వాత వస్తుంది రక్తం. అలా అంత వ్యంగ్యం ఉంటుంది. అలాగే చీమల పుట్టలు అంటే ప్రతీకాత్మకంగా సింబాలిక్ బోధలేరు. ఆ సింబాలిజం. చీమల పుట్టలు, నల్ల చీమలు, తెల్ల చీమలు, ఎర్ర చీమలు, నలి చీమలు, పులి చీమలు, ఎన్ని రకరకాల చీమలు, వర్గాలు, జాతులు, మతాలు, కులాలు. నల్ల చీమ నోట్లోని బియ్యపు గింజను తెల్ల చీమ లాక్కుంటుంది. తెల్ల చీమ దాంట్లో నోట్లో బియ్యపు గింజలు లాక్కుంటాయి. తెలివి తక్కువ చీమలు గింజల కోసం గింజుకు చూస్తుంటాయి. అవి పెట్టిన పుట్టలు పాములకు ఇరవవుతుంటాయి. ఐక్యత లేదు. అది కూడా వ్యంగ్యంగా చెప్పాడు. ఈ చీమల మధ్య ఐక్యత లేదు. ఈ చీమలు పుట్టిన పుట్టలు పాములకు ఇరువుగా ఆధారంగా అయిపోతున్నాయి అని చెప్పాడు. వీళ్ళలో ఐక్యత ఉండాలి అని చెప్పాడు. భీమన్న చాలా గొప్ప. ఆయన రాశాడు, కాలము మారిపోయే కలకాలము నిల్వనేరది దాస్యము మాలలు రాజులవుదురు సుమా అని రాశాడు ఒక పద్యం. రాసి మళ్ళీ మాలలు రాజులవుదురు సుమా అని ఎందుకు అనాలి? మాదిగలు ఉన్నారు కదా, మామాలిక రాజులవుదురు సుమా అని పద్యాన్ని మార్చి రాశాడు. ఒక వర్గాన్ని కొమ్ము కాస్తున్నట్టుగా ఉండకూడదు కవి. కాబట్టి నేను మామాల ఋషిని అన్నాడు. ముందు అక్కడ ఐక్యత ఉండాలి. ఇక్కడ ఐక్యత చేస్తే కదా మిగతా అసమానత గురించి మాట్లాడేది. ఏమన్నా ఆ ఐక్యత గురించి చెప్పాడు. మన తిక్కన హరిహరాద్వైతం కిమస్తి మాలాం కిమకౌస్తుభం పరిష్ట్యాయ బహుమన్యశత్వం కిం కాలకూట కిం వా యశోదాస్తన్యం తమ స్వాదు వద ప్రభోమే అన్నాడు. తణుకు చూస్తున్నారు శైవులు వైష్ణవులు ఇద్దరిని కలిపి హరిహరనాథుడు అనే దేవుణ్ణి క్రియేట్ చేశాడు. శ్రీ అన గౌరీనాభరుగు అన్నాడు. ఆయనకి అంకితం చేశాడు. ఇద్దరు ఒకటేనా బాబు, బుద్ధి లేని వాళ్ళారా అన్నాడు. ఆ రకమైన హరిహరనాథ తత్వ ప్రేరణ లాంటి మాట నేను మామాల ఋషిని అన్నాడు. ఇవాళ అది చాలా అవసరం. అంత జాగ్రత్తగా సామాజిక దృష్టి, అంత సూక్ష్మ దృష్టి ఆయనకి ఉంది. అలాగే నాకు రావాల్సిన బాక్యాన్ని, నాకున్నది ఎండ కాదు గుండె, నాకున్నది ఖడ్గం కాదు కళ,
కళనే ఖడ్గంగా చెప్పాలి. మనిషి చేతిలో ఆయుధం పెట్టడం కాదు, మనిషినే ఆయుధంగా మలచాలి, మనిషిని ఆయుధంగా మార్చాలి. మనిషి చేతిలో గొడ్డలు పెడితే ఇంకొకటి వచ్చి గొడ్డలు నరుగుతాడు, ఇంకొకటి వచ్చి వాడిని నరుగుతాడు. ఎంతకాలం నరుకుంటూ పోతుంటారు? అందుకని మా తాత చెప్పాడు, ఆయన మార్క్సిజం చదవాల, అంబేద్కర్ చదవాల. పట్టపడితే ఆకలి పేగులు తప్ప అక్షరం రాదు. ఒరే కోటేశు, పెరిగినప్పుడల్లా కలుపు మొక్కల్ని ఏరి పారేయటం కాదురా, అసలు కలుపే మొలవకుండా నేలను సాగు చేయాలరా కోటేశు అన్నాడు. థియరీ ఉంది దాంట్లో. కలుపు మొక్కలు ఎలా తీసేస్తా, అసలు కలుపు మొలకుండా నేలను సాగు చేయ, కలుపే మొలవదు. కాబట్టి నాకున్నది ఖడ్గం కాదు, కళనే ఖడ్గంగా సాధించాలి. నా సహచరి రాజ్యలక్ష్మి కాదు, ప్రజావాణి. నా పీడిత ప్రజావాణికి మైకమర్చి అపవాదులకు వినిపింపజేస్తున్నాడు దాశరథి. ప్రజావాణి నాకు రాజ్యలక్ష్మి అవసరం లేదు. నా సహచరి అంటే ఇక్కడ ఇవాళ రాజ్యాధికార దృష్టి అది చెప్పాడు. నేను తినేది ప్రజాధనం కాదు, నా కాయ కష్టం. నేను కోరేది మీ దయాధర్మ భిక్ష కాదు, నాకు రావాల్సిన బాకీ. ఎవడరా భిక్ష వేస్తాడు మాకు? స్పష్టంగా చెప్పాడు ఆయన. మా హక్కది. జాషువా చెప్పాడు, ఏ జాతికి ఎంత వచ్చునో రాజత్వము నాకు రావచ్చు కదా. స్వీయ వెరపు వలదు నీకు హరిజన సోదరా, స్వీయ రాజ్య రథము వెడలి వచ్చే, లాగి కొమ్ము నీకు భాగంబు కలదంచు పాడుచుండే రత్న భరతమాత. స్వరాజ్యం అనే రథంలో నీ షేర్ ఉంది, నువ్వు లాక్కోరా బాబు అన్నాడు. ఎవడు భిక్ష అవసరం లేదు. నా హక్కులేవో నాకు ఇలా పారై. ఓ అహంకార కులాగ్రేస, ఏ పీడిత పిరికి జనమా, ఇదిగో మీ హక్కులు. వెళ్ళి అహంకార కులాగ్రేసరుని అడ్రస్ చేశాడు, పీడిత జనాల్ని అడ్రస్ చేశాడు, ఇద్దరి పరిమితులను చెప్పాడు. ఓ పీడిత పిరికి జనమా అన్నాడు. అదే అర్థమైపోతుంది. ఇదిగో మీ హక్కులు అధికారంతో అనుభవించండి అని చాలా స్పష్టంగా భీమన్న గుడిసెలు కాలిపోతున్నాయి. అలాగే ఆయన ప్రక్రియ కూడా, అంటే పాత్ర ప్రధానం కాదు, దాంట్లో ఉండేటువంటి ఔషధం ప్రధానము, మందు ప్రధానము. ప్రక్రియ ఏదైనా కావచ్చు. అందుకని ఆయన అన్ని ప్రక్రియలు రాశారు. ఆకాశంలో గేయంగా ప్రవహించిన వాడిని దూకి పద్యంలో పడ్డాను, అక్కడి నుంచి గింతి గద్యంలో పడ్డాను. పాత్ర ఏదైతేనే మధువు కావాల్సింది, పాత్ర కాదు మధువు కావాలి. జానపద సుధా సముద్రాన్ని అంతా మట్టి ముంతలతో ముంచుకు తాగటం లేదా? ఇవాళ ఆ జానపదుల బాణీల్ని, జానపదుల నిసక్త సౌందర్యమైనటువంటి దాన్ని మనం తాగుతున్నాం. వాళ్ళ దగ్గరే భాష బతుకుంది. ఎక్కడ సాహిత్యం పుట్టింది? సరస్వతీదేవి యొక్క సాహిత్యం అవి సంగీతం అవి సాహిత్యం. సరస్వతి అస్తాద్వయం ఏకమాపాత మధురం అన్యద ఆలోచనామృతం అంటే అట్లా సార్ నమ్మాం మేము సంస్కృత కళాశాలలో. అమ్మ సరస్వతి దేవి గుండెల్లోంచి సంగీతము సాహిత్యము పుట్టాయా? అమ్మ నమస్కారం అనుకున్నాం. సెంట్రల్ లిస్ట్ కి వచ్చిన తర్వాత సరస్వతి దేవి గుండెలకు సంగీతానికి సాహిత్యానికి సంబంధం లేదు. సంగీతము సాహిత్యము పొలాల్లో పనిచేసుకునే కూలీల, శ్రమజీవుల, రైతుల, శూద్రుల వాళ్ళ చెమట బొట్టుల్లోంచి సాహిత్యము సంగీతము పురుడు పోసుకున్నాయి అని అర్థమైంది. అంటే ఉత్పత్తి శక్తుల సామర్థ్యాల్ని ఆధ్యాత్మిక శక్తులకు ఆపాదించారు. అందుకని ఇలాంటి శ్లోకాలు వచ్చాయి. అంటే పద్యం ఛందస్సుకు మూలం వాడి పాట గుమ్మడేడే గోపితల్లి, గుమ్మడేడే ముద్దు గుమ్మ, గుమ్మడేడమ్మ. ఇదే ముత్యాసరాలకి బాగా ఏదైనా క్లాసికల్ తీసుకున్నా సరే జానపదుల బాణిల్లోంచి ఛందస్సు బాణి పిండుకున్నాం మనం. మూలం అది. కానీ క్రెడిట్ ఎల్లిగాడికి పోకూడదు. క్రెడిట్ సరస్వతి దేవి పెడితే ఒక అంటే స్పిరిచువలైజ్ చేయాలి ప్రధాన్ని. పుట్టుకుని ఆవిర్భావాన్ని వికాసాన్ని స్పిరిచువలైజ్ చేస్తే మానసిక బానిసలుగా మిగిలిపోతారు, అసలు మూలాలు తెలుసుకోరు. అని చెప్పాడు, జానపద సుధా సముద్రాన్ని అంత మట్టి ముంతలతో ముంచుకు తాగుతున్నాం. ఎప్పటికీ మట్టి ముద్దలతో ముంచుకు తాగుతున్నాం. ఇప్పటికి పాట అక్కడ పాట నుంచి తీసుకున్నాం, భాష అక్కడి నుంచి వచ్చింది, సంగీతం అక్కడి నుంచి వచ్చింది. ఇవాళ తెలుగు భాష ఎలా బతికిందంటే వాళ్ళ దగ్గర బతికింది. ఎవరైతే ఉత్పత్తి శక్తులు వ్యవసాయ సంబంధితమైన వృత్తులు ఉన్నారో వాళ్ళ దగ్గర భాష ఉంది. దళితుల విద్యావంతుల దగ్గర కూడా భాష లేదు. పొలాల్లో పనిచేసేటువంటి వాళ్ళ దగ్గర ఉంది. నా దగ్గర 80%, నా దగ్గర 60% మాత్రమే తెలుగు ఉంటుంది. పొలాల్లో పనిచేసే మా దగ్గర 80% తెలుగు ఉంటుంది.
మా తాత దగ్గర 90% తెలుగు ఉంటుంది, మా అమ్మాయి దగ్గర 10% కూడా తెలుగు ఉంటుంది. నగరీకరణ అయిపోయాం మేము, నేను మిగతా ఇతర అంతా. కాబట్టి భాష ఎక్కడుంది, భాష మూలాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళ పొలాల్లో పనిచేసే జానపదుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నోటి దగ్గర దోశలు పెడితే జలజల తెలుగు పదాలు రాలి పడితే అప్పుడు భాష పడుతుంది. అలా చెప్పాడు. జానపద సుధా సముద్రాన్ని అంత మట్టి ముంతతో ముంచుకు తాగలేదా కవి అని స్పష్టంగా చెప్పాడు. ఈ సాహిత్యానికి మూలం ఏంటో. కాబట్టి కవిత ఒక అద్వితీయమైనటువంటి అమృతం లాంటిది. కవి తానే మంథనము కావాలి, తానే వాసుకి కావాలి, పర్వతము తానే కావాలి, అలాగే చుట్టే వాసుకి కూడా కావాలి. కవ్వాన్ని చిలికేటువంటి తాడు ఆదిశేషుడు ఆయనే కావాలి, మంథర పర్వతము వాసుకి కూడా కావాలి. దైత్యులు ఆదిత్యులు అయి తానే పాల్కడలి మహాకూర్మము కావాలి, పాలకడలి కావాలి, మహాకూర్మము కావాలి. చుట్టూ ముట్టూ ఉండే విషాన్ని తానే కంటగతం చేసుకునేటువంటి ఒక శివమూర్తి కవి కావాలి. అంటే బాధల్ని మింగి ఒక సంతోషాన్ని ఇవ్వగలదు. ఇది ఇది ఇలా ఆయన టుమ్రిల్ రాశాడు. ఈ రకంగా భీమన్ గారు గుడిసెలు కాలిపోతున్నాయిలో ఒక అద్భుతమైన రాజకీయ వ్యంగ్యాన్ని, యువశక్తి యొక్క ప్రాధాన్యతను, రైతు యొక్క తత్వాన్ని, దళిత జీవన యొక్క స్ఫూర్తిని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అనే రచన ద్వారా హైమవతి భీమన్ గారు అమ్మగారు భీమన సాహిత్యానికి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఆయన సాహిత్యాన్ని స్థిరీకరించే ప్రయత్నం. తర్వాత భీమన సాహిత్య పీఠం పెట్టి అనేక రచనలు ముద్రణలు వేసి చాలా వరకు భీమన సాహిత్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు హైమవతి భీమన్ గారు. అది మంచి ప్రయత్నం. ఇలా ఈ సందర్భంగా ఇలా భీమన యొక్క సాహిత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. గుడిసెలు కాలిపోతున్న యొక్క సాహిత్య ఆత్మను, కావ్య ఆత్మను ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి అని చెప్తూ, భీమన్న గారి గురించి నాకు తెలిసిన అంశం, నేను ఎరిగినటువంటి అంశాలు ప్రస్తావించాను. మరొకసారి మాడభూషి సాహిత్య కళా పరిషత్ వారికి, గురుతుల్యుల ఆచార్య సంపత్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు.